హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేము సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం వెళ్తున్నాము. కరీంనగర్ నుండి తెల్లవారుజామున 3:30 గంటలకు బయలుదేరాము. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 5:30 అయింది. మేము తెల్లవారుజామునే బయలుదేరాం కాబట్టి ఎక్కువ రష్ లేదు, ట్రాఫిక్ ఎక్కువగా లేదు కాబట్టి మేము తొందరగా రీచ్ అయ్యాము. అప్పుడే తెల్లవారుతుంది, చూడండి సూర్యోదయం అయింది. మేము ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకొని సరస్వతి ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కొంచెం దూరము నడవగలిగే వాళ్ళకు నడవచ్చండి, కొంచెం దూరమే ఉన్నది. నడవలేని వాళ్ళకి ఇక్కడ ఎడ్ల బండ్లు ఉన్నాయి, ఎడ్ల బండ్లలో తీసుకెళ్తున్నారు. చాలా బండ్లు ఉన్నాయి. అక్కడి వరకు వాళ్ళు తీసుకెళ్లి మళ్ళీ రిటర్న్ కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. సరస్వతి నది అంతర్వాహినిగా ఉండి మానాలో పుట్టి అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ లో మనకు దర్శనం ఇస్తుంది త్రివేణి సంగమంగా. మళ్ళీ ఇక్కడ మన దక్షిణాదిన కాళేశ్వరం దగ్గర దర్శనం ఇస్తుంది త్రివేణి సంగమంగా. మన దక్షిణాదిలో ఒకే ఒక చోట త్రివేణి సంగమంగా సరస్వతి నది దర్శనం ఇస్తుంది కాళేశ్వరం దగ్గర. అందుకే మన దక్షిణాది ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికే వస్తారు. మనము తెల్లవారుజామునే వెళ్తే కొంచెము పబ్లిక్ ఎక్కువగా ఉండరు, మనకు టైం లేట్ అయినా కొద్దిగా చాలా రష్ అవుతుంది. ఇప్పుడు మేము తెల్లవారుజామునే వెళ్ళాం కాబట్టి చాలా తక్కువగా ఉంది రష్. మాకు తొందరగానే స్నానాలు అవి ఇవి చేసుకొని గంగ పూజ కూడా చేసుకొని గంగ కోడిబియ్యం పోసుకొని మేము దర్శనానికి వెళ్ళాము. మేము పుష్కరాలు స్టార్ట్ అయినాక 6వ రోజు మంగళవారం రోజు వెళ్ళాము. ఇంకా 6 రోజులు ఉంటుంది. మిగతా ఈ 6 రోజుల్లో అందరూ ఈ డీటెయిల్స్ తెలుసుకొని వెళ్ళగలరు అని అనుకుంటున్నాను. నీళ్లు తక్కువగా ఉన్నాయి, మురికిగా ఉంటాయని అనుకుంటున్నారు కొందరు, కానీ అలా ఏం లేదు. నీళ్లు బాగానే ఉన్నాయి, పారుతూ ఉంది కాబట్టి ఫ్రెష్ గానే ఉన్నాయి వాటర్. కాకపోతే ఎక్కువ లోతుగా లేదు, నడుం వరకే ఉన్నాయి. కొంచెం లోపలికి వరకు వెళ్తే నడుం వరకు ఉన్నాయి. ఇక్కడ స్నానం చేశాక కూడా మనం బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ కొందరు ఇట్లా అరేంజ్ చేశారు, కవర్లు కట్టి మనిషికి 10 రూపాయలు తీసుకుంటున్నారు. చాలా నీట్ గా ఉంచారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. మేము ఇక్కడ స్నానాలు పూర్తి చేసుకొని రెడీ అయ్యాక ఇక్కడ నేను ఇసుకతోటే శివలింగం తయారు చేసుకొని శివయ్యకు పూజ చేసుకున్న తర్వాత సరస్వతి మాతకు ఓడిబియ్యం పోసుకున్నాను. ఓడిబియ్యము మనం ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ ఓడిబియ్యం లాంటివి ఏమీ దొరకట్లేదు. ఇక్కడ వత్తులు దీపాలు అవైతే దొరుకుతున్నాయి, కానీ నేను అన్ని దీపాలు వత్తులు కూడా అన్ని ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చుకున్నాను. ఇట్లా దీపం కూడా వెలిగించాను. నేను ఈ దీపం వత్తి కూడా నేనే తయారు చేసుకున్నాను. దీన్ని పర్వని వత్తి అంటారు. రుద్రవత్తులు పర్వని వత్తి నేనే తయారు చేసుకొని తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ నార్మల్ వత్తులే దొరుకుతున్నాయి. ఈ వత్తులు మాత్రం మనం ఇంటి దగ్గరే తయారు చేసుకొని తీసుకొచ్చుకోవాలి, ఇక్కడ దొరకవు. పూజ చేశాక నేను మా వారు ఇద్దరం కలిసి ఈ దీపం వెలిగించుకున్నాము. తర్వాత మా పిల్లలిద్దరు కూడా దీపాలు వెలిగించారు. నేను పిల్లలు దీపాలు వెలిగించుకున్న తర్వాత ఓడిబియ్యం పోసాను. ఈ ఓడిబియ్యం కూడా ఇక్కడ దొరకదు, మనం ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చుకోవాలి. మనకు ఇష్టం ఉంటే జాకెట్ ముక్కలతో పోసుకోవచ్చు, లేదంటే చాట చీర అన్ని కూడా తీసుకొచ్చుకొని పోసుకోవచ్చు. అలాంటివి ఏవి ఇక్కడ దొరకట్లేదు, మనం ఇంటి దగ్గర నుండే తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ మనకు నది ఒడ్డునే దంపతుల పూజ చేసుకోవడానికి గాని పిండ ప్రదానాలకు గాని మనకు పంతులు చాలా మందే అందుబాటులో ఉన్నారు. ఇక్కడ మనకు పిండ ప్రదానాలకు కూడా సామాగ్రి వాళ్ళే సమకూర్చుతున్నారు. ఇష్టం ఉన్న వాళ్ళు సామాగ్రి ఇంటి నుండి తీసుకొచ్చుకోవచ్చు, సాహిత్యం మాత్రం ఇంటి నుండి తీసుకొచ్చుకోవాలి, లేదంటే డబ్బులు ఇస్తే సరిపోతుంది. స్నానాలు పూజా కార్యక్రమాలు అయ్యాక మేము కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనానికి గుడికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనము వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇటు సైడ్ అన్ని బోర్డ్స్ కనబడతాయి, మనము ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అని కూడా. అక్కడ దాకా వెళ్ళాక మనకు అక్కడ టెంపుల్ దగ్గర పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి కొంచెం దూరం నడిచి వెళ్ళాలి. అక్కడికి కూడా మనం నడిచి వెళ్ళొచ్చు నడవగలిగే వాళ్ళకి. నడవలేని వాళ్ళకి ఆటోలు కూడా ఉన్నాయి, గుడి వరకు ఆటోలు వెళ్తాయి, ఆటోల్లో తీసుకెళ్తారు. ఇక్కడ పార్క్ చేసుకొని మేము నడిచే వెళ్ళాము. కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. మేము 7-7:30 ప్రాంతంలో మేము దర్శనానికి వెళ్ళాము. పొద్దుటే కాబట్టి మనకు పబ్లిక్ తక్కువగానే ఉన్నారు. చూడండి రోడ్ల మీద కూడా అంతా తక్కువగానే ఉన్నారు, దర్శనానికి కూడా ఎక్కువ మంది లేరు. మీరు కూడా సరస్వతి పుష్కర స్నానానికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఇంకా 5-6 రోజులు ఉన్నది కాబట్టి మీరు మబ్బుల్నే ప్లాన్ చేసుకోండి. తొందరగానే వెళ్తే తెల్లవారుజామున వరకు చేరుకునే ప్రయత్నం చేయండి. ప్రొద్దుటే వెళ్తే ఏంటంటే రష్ తక్కువగా ఉంటుంది, మీకు దర్శనం కూడా తొందరగా అయిపోతుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఎడం పక్కన పెద్ద శివుడి విగ్రహం ఉంది, ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు. మేమైతే ఇటు శివానంద కాంప్లెక్స్ అని ఉంది, దాని
ఆపోజిట్ నుంచి ధర్మదర్శనం అని రాసింది, ఇటు నుంచి వెళ్ళాము. అటువైపు నుంచి కూడా ఇంకొకటి ఉన్నది అంట, అటు సైడ్ కూడా అంతా ధర్మదర్శనమే. పడమర వైపు నుంచి మేము లోపలికి వెళ్ళాము దర్శనానికి. అయితే టికెట్ అయితే ఏమి లేదు, అంతా ధర్మదర్శనమే. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక ఎంత రష్ ఉంటుందో, పబ్లిక్ బాగా ఉంటారు కావచ్చు అని అనుకున్నాము. కానీ లోపలికి వెళ్ళాక చూస్తే ఇక్కడ ఎక్కువ మంది ఏమి లేరు, చాలా తక్కువగా ఉన్నారు. చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది మాకు. ఇక్కడ చుట్టూ కూడా అన్ని దేవుడి విగ్రహాలు ఉన్నాయి. చూడండి అటు సైడ్ కూడా ఇంకో క్యూ లైన్ ఉన్నది. అటు కూడా తక్కువే ఉన్నారు, ఇటు కూడా తక్కువే ఉన్నారు. మేము ముందుగా వినాయకుని దర్శనం చేసుకున్నాము. మొదట వినాయకుని దర్శనం తర్వాత ఇక్కడ అన్ని అమ్మవార్లు ఉన్నాయి. ఇవన్నీ అమ్మవార్లను దర్శించుకుంటూ ఇక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం కూడా ఉంది, హనుమంతుని కూడా దర్శించుకున్నాము. ఇక్కడే కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ నుంచి దర్శనము తొందరగానే అయిపోతుంది. మనకు లోపలికి ఎవరిని అలో చేయట్లేదు, ముందు నుంచే అందరికీ దర్శనము ముందు నుంచే ఉంది. చూడండి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోండి అందరూ. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అయ్యాక ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాము. అమ్మవారి దర్శనం కూడా తొందరగానే అయిపోయింది, మాకు ఒక 10 minutes లో అయిపోయింది. దీని తర్వాత బయటికి వచ్చి లడ్డు పులిహోర ప్రసాదం తీసుకోవడానికి ఇక్కడికి వెళ్ళాము. ప్రసాదం తీసుకొని బయటికి వచ్చాక ఇలా ఇక్కడ అంతా షాపింగ్ ఉన్నది, ఇక్కడ ఏమన్నా తీసుకునే వాళ్ళకు తీసుకోవచ్చు. తొందరగా దర్శనం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జై కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి జై. దీని తర్వాత ఒకటి ఇక్కడ హనుమాన్ది గుడి ఉన్నది, హనుమంతుని దర్శించుకున్నాము. హనుమంతుని దర్శించుకొని మేము రిటర్న్ అయ్యాము. ఇది మా కాళేశ్వర సరస్వతి పుష్కర స్నాన అనుభవము. మీరు మీ అనుభవాల్ని కామెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.